ఎవ్రీ సండే ఎందుకంటే అదే హాలిడే కాబట్టి 1-2 hours. ప్రభువా, ఈ ట్రస్ట్ ద్వారా కౌటాల మండలంలో ఇతరుల మండలంలో కూడా చాలామందికి సహాయం కావాలని ప్రార్థిస్తున్నాము. మీ అనుగ్రహదారులను ప్రార్థిస్తున్నాము. సర్వేశ్వరుని వందనములు. ఆమేన్. సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పే బ్యాక్ సొసైటీ తను ఎంతో కష్టపడి చదివి ఒక పేదరిక కుటుంబం నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలతో చదువుకొని ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నతమైన స్థానంలో ఎదిగి ఈరోజు మన ప్రాంతంలో కూడా మన బిడ్డలు కూడా అందరు కూడా మేము ఎట్లా కష్టపడుతున్నామో అలాగే నా కొడుకులు బిడ్డలు కష్టపడవద్దని మేము అంగట్ల చీరలు మంచం మీద చీరలు కట్టుకొని మంచం మీద అంగిలు కట్టుకొని మా కొడుకులను నేర్పించిన, నా బిడ్డలను నేర్పించిన. అలాగే ఇక్కడున్న తల్లిదండ్రులు మా అలాగే కష్టపడి మీ పిల్లలని మంచిగా చదివించి మంచి పొజిషన్లో తెస్తే ఇలాగే నేను ఎట్లా ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాను అలాగే మీరు కూడా అందరు ఈ స్టేజ్ మీద ఉంటారు. అందరూ అలాగే కష్టపడండి. చీరలకు భ్రమపడవద్దు, సమ్ములకు భ్రమపడవద్దు. నా దగ్గర ఎండి లేదు, బంగారం లేదు, నేను ఎండి బంగారం సంపాదించలేదు. నా కొడుకులకు నేను విద్య సంపాదించిన. విజయనగరం సెంట్ జోసెఫ్ స్కూల్లో 93 నుండి హెడ్ మాస్టర్గా అక్కడ చర్చ్ ఇన్ఛార్జ్గా ఉండి పనిచేసినప్పుడు చంద్రశేఖర్ 6th క్లాస్లో వచ్చి జాయిన్ అయ్యారు. 1 నుండి 5th వరకు చంద్రశేఖర్ అనికోడ స్కూల్ చదివారు. భగవద్గీతలో బాగా నచ్చిన శ్లోకం ఉన్నది. దాతవ్యమిది యద్దానం దీయతే రూపకారితే దేశే కాలెచ్చ పాత్రేచ్చ ప్రధానం సాత్వికం శుద్ధం అన్నది. అంటే ధర్మం అని భావించి ప్రతిఫలం ఆశించకుండా సరైన సమయంలో సరైన ప్లేస్లో మనం ఇచ్చే దానాన్ని అది అత్యంత గొప్ప దానం అంటున్నాను. దాంట్లో విద్య అనేది చాలా గొప్ప దానం. దాని ద్వారా మనము డబ్బు ఎవరికి ఇవ్వలేకపోవచ్చు, కానీ జ్ఞానం ద్వారా ఒక మనిషి ఎదుగుదల అవుతుంది. దానివల్ల మనిషి ఎదిగి ఆర్థికంగా స్థిరపడతాడు. ఆర్థికంగా స్థిరపడితే ఆరోగ్యం వస్తుంది, సాధికారం వస్తుంది. అదే ముఖ్య ఉద్దేశంతో ఈ జనభవతిని నేను స్టార్ట్ చేశాను. వీళ్ళందరూ మన వాలంటీర్స్, మీరంతా అందరు సభ్యులు మీరంతా మీ యొక్క ఒపీనియన్స్ షేర్ చేసుకుంటూ దీని యొక్క అభివృద్ధి కోసం సహకరించగలరని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు బీటెక్ చేస్తున్నారు. బీటెక్ చేసినాక వాట్ నెక్స్ట్ అన్నదానికి క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదన్నది. అటువంటి వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసి అక్కడ ఉన్న ఐటీ మేధావులతోటి కనెక్ట్ చేసి మనం ఏ కోర్సెస్ నేర్చుకుంటే మనకు మార్కెట్లో దేనికి వాల్యూ ఉంది, ఏ టెక్నాలజీస్ మీద ఇప్పుడు మెయిన్ ట్రెండింగ్ యాక్చువల్, దాంట్లో ఏం నేర్చుకుంటే మనకు జాబ్స్ వస్తాయి అనే దాని మీద అవగాహన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేసి వాళ్ళకి ఎవరన్నా అక్కడ ట్యూటర్స్ తోటి వాళ్ళ కోచింగ్ ఇప్పించేసి
చాలామంది పెద్దలు వాళ్ళ అనుభవాలు, మరి మేము ఏం చేయాలనే దాని గురించి కూడా చెప్పారు. సో ట్రస్ట్ ఈరోజు ఓపెన్ చేశాం, కానీ ట్రస్ట్ యాక్టివిటీస్ కార్యకలాపాలు గత 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి నాకు తెలిసిన మట్టుకు. సో దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ మేము స్టడీ సెంటర్స్ ఓపెన్ చేశాం, ఈ సంవత్సరం కూడా ఓపెన్ చేశాం. మరియు ఆర్థికంగా కొంతమంది పిల్లల్ని చదివించడానికి కూడా మా ఫౌండర్ అయినటువంటి జాడి చంద్రశేఖర్ గారు డొనేట్ చేశారు. సో ఇలా ఒక ప్లాట్ఫామ్ లేకుండా మేము ఒక యాక్టివిటీ చేయడం అనేది కరెక్ట్ కాదనుకొని ఈ ట్రస్ట్ అనేది ఓపెన్ చేస్తే ఒక మాకు ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ త్రూ ప్లాట్ఫామ్ ద్వారా కొన్ని యాక్టివిటీస్ చేస్తే దానికి ఒక గుర్తింపు అనేది వస్తుందన్న బేసిస్ తోటి ఈరోజు మేము ఈ ట్రస్ట్ ఓపెన్ చేశాం. కానీ మేము ఆల్రెడీ వర్క్ 2 years బిఫోర్ నుండి చేస్తున్నాము. చాలా మంది పిల్లలు పేదరికంలో మగ్గుతున్నటువంటి రోజులు ఇవి. ప్రభుత్వ పాఠశాలలలో ఇవాళ విద్య అంతంత మాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. నేను మీకు 100% హామీ ఇస్తున్నాను. నా జీవితం ఉన్నంత కాలం మీ వెంట నేను ఉంటాను, మీకు సహాయకాలు. ఈ జనాభావిత ట్రస్ట్ ఈరోజు మన చంద్రశేఖర్ సార్ గారు స్థాపించడం జరిగింది. మనకు మనీ అనేది అందరికీ ఉంటాయి, కానీ ఇలాంటి మంచి పనులు చేయాలనే ఆలోచన మాత్రం కొందరికే ఉంటుంది. అది కూడా మన చంద్రశేఖర్ సార్ గారికి మాత్రమే ఈ ట్రస్ట్ ఓపెన్ చేయాలనే ఆలోచన వచ్చింది. కాబట్టి మన చంద్రశేఖర్ సార్ గారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మన మారుమూల ప్రాంతాలలో ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయాలనే ఆలోచన మన సార్కి రావడం మన మారుమూల ప్రాంతం వాళ్ళందరికీ కూడా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. చింతలమానపల్లి దిశ రిపోర్టర్ దుర్గం విజయ్ కుమార్, మన సురేష్ సార్ ఇద్దరు వచ్చి నాతో మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారో చేయరు అని నేను అనుకున్నాను. మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడంటే భారీ వర్షంలో, భారీ అంటే అతి భారీ వర్షంలో తడుచుకుంటా సిరుపురికి వచ్చారు. ఫోన్ చేస్తే వర్షం వస్తుంది, కానీ మేము కంపల్సరీ కిషోర్ సార్ కలుస్తాం. కిషోర్ సార్ని అడిగిన, సార్ మరి మీకోసం కలవడానికి వస్తున్నారంటే, సార్ వర్షం వస్తుంది కదా, భారీ వర్షం వస్తుంది, అయినా మిమ్మల్ని కలుస్తారట. మరి నేను అన్నా వర్షం వస్తుంది మరి మీ ఇష్టం అని అన్నా. I wanted to mention Dr. Ambedkar's quote based on paying back to the society, in which he said, be educated, be organized, and be agitated, in which Mahatma Gandhi also said, the best way to find yourself is to lose yourself in the service of the others. I am feeling very blessed to see my father's place in Mosam in Maharashtra when he was small, and I promised my father to take my kids to show the same place in Maharashtra. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.